హలో అందరికి. అసలు మజ్జిగ అవసరం లేకుండా ఊరమిరపకాయల్ని ఎలా ఊరబోసుకోవాలి అనేది మీతో షేర్ చేస్తున్నాను, చూసేయండి. ఇంతకు ముందు అయితే చలికాలంలోనే ఊరబోసేదాన్ని. అప్పుడైతే అవి సరిగ్గా ఎండవు, ఇంకా సరిగ్గా ఊరను కూడా ఊరవు. మనకి రోజు ఎండబోసి మజ్జిగలో పోస్తే మజ్జిగ పీల్చితేనే కదా మిరపకాయ కమ్మగా ఉండేది. ఈ టైంలో అయితే సరిగ్గా మంచిగా ఊరుతాయి అనేసి ఈ 2-3 ఏళ్ల నుంచి నేను ఫిబ్రవరి నెలలోనే మిరపకాయలు ఊరబోసుకుంటున్నాను. ఇంతకు ముందులా అలా కాకుండా ఇప్పుడు కొంచెం వేరే రకంగా ఊరబోస్తున్నాను. అందుకనేసే అసలు మిరపకాయలో ఉండే కండ గాని ఒక విత్తనం కూడా బయటికి రాకుండా మిరపకాయ అలాగే ఉండి ఉప్పు పులుసు పట్టుకునేటట్టుగా అవుతుందన్నమాట. ఏం లేదు, మనము మిరపకాయలన్నీ కడిగి ఆరబోసుకొని మామూలుగా మనం ఊరబోసుకోవడానికి ఎట్లా గీరుకుంటామో అట్లా ఒక సూదితో గాని లేకపోతే పిన్నిస్తో గాని లేదంటే చాక్ తో గాని గీరుతాం కదా, ఇట్లా చిన్నగా లైన్ లాగా అట్లా గీరిన తర్వాత ఇంకా 1 కేజీకి ఒక 4 నిమ్మకాయలు అయితే సరిపోతాయి. ఒక 2 పెద్ద స్పూన్లు నున్నొప్పు తీసుకున్నాను. మామూలుగా అయితే ఒక 50 గ్రాముల ఉప్పు పడుతుందంట. నేను అట్లా గ్రాముల్లో మెజర్మెంట్ చేయలేదు, కానీ స్పూన్లతో వేస్తే నాకు చేతి అందాసిన ఒక 2 పెద్ద స్పూన్లు అయితే సరిపోతుంది 1 కేజీకి. ఇట్లా నిమ్మరసం పిండి వాటిని అట్లా ఎగేసినట్టు అంటా ఉంటే ఒక రోజులో కొంచెం ఒక 2-3 సార్లు అట్లా అన్నామంటే పులుసు ఉప్పు అంతా కూడా మిరపకాయలకు పట్టేస్తుంది. ఈ రోజు ఉదయం మనము నిమ్మరసం పిండి పెట్టుకున్నాము అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఎండలో పోసుకోవాలి. తర్వాత నైట్ కి మళ్ళీ కొంచెం మజ్జిగ పోసి ఇట్లా తిప్పి పెట్టినాము అంటే ఇంకా మనకి అందులో ఉండే పులుసు పడుతుంది, ఉప్పు పడుతుంది, ఇంకా మజ్జిగ పోయడం వల్ల కమ్మగా ఉంటుంది అనమాట. ఉత్త నిమ్మరసంలో అయినా సరే ఊరబోసుకోవచ్చు, కానీ ఇట్లా తెల్లగా బానే వస్తాయి, కానీ మజ్జిగలో పోసినంత కమ్మదనం రాదు. ఇంకా అట్లా 2-3 రోజులు తెల్లగా అయ్యేంత వరకు ఎండబెట్టుకొని తర్వాత వేయించేసుకోవడమే ఇవి. ఇప్పుడైతే ఏం లే అంత అవసరమా అనిపిస్తుంది, కానీ సమ్మర్ లో మనకి ఏది టేస్టీగా అనిపించదు. ఆ టైంలో ఊరమిరపకాయలు ఉంటే బాగుంటది అనిపిస్తుంది అనమాట. అందుకు తయారు చేసి పెట్టుకున్నాను. ఈ మిరపకాయలను మీరు ఎలా ఊరబోసుకుంటారు అనేది నాకు కామెంట్ లో తెలియజేయండి. ఇంకా నేను చేసిన పద్ధతి మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు చెప్పండి. వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.